హాయ్ అండి, నమస్తే. టుడే మన కిచెన్లో చేపల పులుసు అండి ఎలా చేసుకోవాలో చూద్దాం. చేపల పులుసు ఎప్పుడు ఒకే రుచితో పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ట్రెడిషనల్ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ అండి, బిగినర్స్ కూడా సులభంగా చేయగల రెసిపీ. ఏ చేపతో చేసినా చేపల పులుసు రుచి మంచి సువాసనతో వస్తుంది. ఇంట్లో అందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తినేంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా చేపల పులుసు ఎలా తయారు చేయాలనో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఉపయోగిస్తున్న చేప అయితే రోహు అండి. మీరు రోహు, కట్ల, బొచ్చ, కొరమీను లేదా మీకు నచ్చిన ఏ చేపైనా ఉపయోగించవచ్చు. ముందుగా చేపను బాగా శుభ్రం చేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కడిగి ఉంచుకోవాలి. ఇక్కడ చింతపండు రసము, 2-3 టమాటా ప్యూరీని గ్రైండ్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 స్లైసెస్ కట్ చేసుకున్న మిర్చి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలనో. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం చేపలు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే చాలానే పడుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అలాగే ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపడమన్న తర్వాత మనం ముందుగా 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం 4 కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత లైట్గా వేగినా సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే టమాటా ప్యూరీని అయితే వేసేసుకోవాలి. టమాటా ప్యూరీని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే పసుపు, ఉప్పు రుచికి సరిపడా, కారం సరిపడా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. మర్చిపోయాను, ఇక్కడైతే నేనైతే వేసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది కుక్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కొద్దిగా దగ్గరగా వచ్చేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అయితే కుక్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు టమాటో ప్యూరీ అనేది దగ్గరగా వచ్చిందండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. మనం ఇక్కడ 2 పులుపులు వేస్తున్నామండి. ఒక టమాటా ప్యూరీ ఒకటి, చింతపండు ప్యూరీ ఒకటి వేసుకుంటున్నాం 2. మనకి ఇక్కడ పులుపు అనేది చాలా ఎక్కువగానే పడుతుందండి ఇక్కడైతే.
ఒకసారి కలుపుకొని చూడండి. ఉప్పు కారం అలాగే పులుపు కూడా మనకు పులుపు ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ పులుపు ఉన్నా ఏం కాదండి, చేప ముక్కలకు అనేది పులుపు పడితే కవర్ అయిపోతుంది, అది అంత పులుపు అయితే ఉండదండి. అలాగే ఈ సూప్ సరిపోతుందా, ఇంకా వాటర్ వేసుకోవాలా అంటారేమో. అలాగేం లేదండి, మన చేప ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం తగినన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఈ సూప్ సరిపోతుంది అనేసి నేను మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే పోసుకోలేదు. నేను 2 kgs ఫిషెస్కి అయితే మాత్రం సూప్ పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం చేప ముక్కలను అయితే వేసేసుకుందాం. ముందుగా తల అయితే పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టేసుకుంటే మనకు తల అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత చూడండి, మనకు సూప్ అనేది ఫిష్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే వస్తుంది, ఆయిల్ పైకి తేలింది. ఈ మన ఫిష్ అనేది ఓవర్ కుకింగ్ లేకుండా మనం ఒక 15 to 20 minutes అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫిష్ అయితే చాలా మంచిగా ఉడికిపోతుంది సాఫ్ట్గా. ఇప్పుడు నేను సూప్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, సూప్ దగ్గరగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది నాకైతే. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి, చేపల పులుసు చాలా సింపుల్ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీ అనే చెప్పాలి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. చాలా మంచి సువాసన చేసిన నెల్లూరు చేపల పులుసు అండి. మంచి రుచి సువాసనతో ఉంటుంది. ఇక్కడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ అయినా కానీ ముక్క అయినా కానీ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ప్రతి ముక్కకు అనేది పులుపు అనేది కంపల్సరీగా ఉంటుందండి. నెల్లూరు చేపల పులుసు ఇంటి వంటను గుర్తు చేసే అసలైన రుచి ఇదే అండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి పల్లెటూరి వంటలు సింపుల్ రెసిపీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.